ఒక అడవిలో చిన్న కోతి బంటి తన స్నేహితులతో సరదాగా ఆటలాడుతూ ఉండేది. ఆ అడవి చాలా పచ్చని చెట్లు, పూలు, పళ్లతో కళకళలాడేది. బంటికి ఎప్పుడు కొత్త విషయాలు తెలుసుకోవడం అంటే ఆసక్తి. ఒకరోజు బంటి ఆడుతూ ఒక పెద్ద అరటి ఆకు దగ్గరికి వచ్చింది. ఆ ఆకు చాలా పెద్దదిగా, చక్కగా పచ్చగా మెరుస్తూ ఉంది. బంటి ఆ ఆకును చూసి ఆశ్చర్యపోయింది. అరే! ఈ ఆకు చాలా పెద్దది కదా! దీనేం చేసుకుంటే బాగుంటుందో చూద్దాం అనుకుంది. మొదట బంటి ఆకును పైకి ఎత్తుకొని దానిని ఒక చక్కని గొడుగుగా ఉపయోగించింది. ఎండవేడి తగలకుండా ఆకును తలపై ఉంచి తిరుగుతూ స్నేహితులకు చూపిస్తూ గర్వించేది. తర్వాత వర్షం మొదలయ్యాక బంటి ఆకును కప్పుకుని తడిచే అవకాశం లేకుండా కాపాడుకుంది. తరువాత రోజు బంటి ఆకుపై కూర్చొని జలపాతాన్ని దాటాలనే ఆలోచన చేసింది. ఆ ఆకు బంటికి చిన్న పడవలా పనిచేసింది. స్నేహితులందరూ ఆశ్చర్యంతో చూశారు. అలా బంటి ఆ అరటి ఆకు వల్ల ఎన్నో ఉపయోగాలు నేర్చుకుంది. చివరికి బంటి స్నేహితులకు చెప్పింది, మన చుట్టూ ఉన్న ప్రకృతి ప్రతి ఒక్కటి విలువైనది. మనం దానిని గౌరవంగా, తెలివిగా వాడాలి. ఈ కథ నీతి: ప్రకృతిలోని ప్రతి వస్తువు విలువైనది. అవి చిన్నగా కనిపించినా మనం వాటిని సరిగ్గా వాడుకుంటే గొప్ప ప్రయోజనం పొందవచ్చు.